రామారావు చెప్పండి, ముఖ్యంగా మంటల్లో ఏపీ ఫైల్స్ ఎందుకుంటున్నాయి? మనం చూస్తున్నాం ఇన్సిడెంట్లు వరుసగా ఎక్కడో ఒక దగ్గర ఇది జరుగుతూనే ఉంది. ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా ఇవి ఆగట్లేదు. ఎలా చూడాలి? సో ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం ఏ రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? శ్రీహరి, ఇప్పటికే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫైల్స్, హెరిటేజ్ ఫైల్స్ని తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద దగ్ధం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లాగిన్ ఐడీలను డౌన్లోడ్ చేసినప్పటికీ కూడా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వెళ్ళాయి. ఆ తర్వాత విజయవాడలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేశారు. ఆ వెనువెంటనే మళ్ళీ టూరిజం కార్యాలయానికి సంబంధించిన కొన్ని ఫైళ్లను విజయవాడకు సమీపంలో ఉన్న గొల్లపూడిలో ఒక అధికారి ఇంటి పక్కన దగ్ధం చేశారు. ఆ వెనువెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన కార్యాలయంలో ఉన్న కొన్ని ఫైల్స్ను కరకట్ట వద్ద యనమల కుదురు వద్ద దగ్ధం చేస్తుంటే స్థానికులు వెళ్లి పట్టుకుంటే ఇన్నోవా కారులో కూడా ఉడాయించారు. ఆ కారుని స్వాధీనం చేసుకోవడంతో అందులో కొన్ని ఫైల్స్తో పాటు హార్డ్ డిస్కులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెడితే అందులో వివాదాస్పదమైన భూములు, భూ కబ్జాలకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో 22A భూములు కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఏవైతే ఫ్రీ హోల్డ్లోకి తీసుకొని ఆ తర్వాత రిజిస్టర్ చేయించారో ఆ భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా దగ్ధం చేశారు. ఇది ఇంటెన్షనల్గా చేసింది అని తేలింది. ఇందులో సిఐడి కేసును కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేస్తే ఆ తర్వాత సిఐడికి హ్యాండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి కానీ, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వాసుదేవరెడ్డి కానీ, గత రాత్రి సస్పెండ్ చేసిన ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మసూదన్ రెడ్డి కానీ, ఈ మామూలుగా ఎవరైతే వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి ఉన్నారో వీళ్ళు ఈ రోజు వరకు కూడా చివరికి సస్పెన్షన్ ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా అందుబాటులో లేరంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఏదైనా కఠిన చర్యలు ఉంటే మినహా అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్లో పలు కార్యాలయాల్లో ఫైళ్లు దగ్ధం కావటం అనేది సహజంగా మారింది. అవకతవకలకు, అవినీతికి పాల్పడిన వాళ్ళు సాక్ష్యాధారాలు కనిపించకుండా చేసేందుకే ఈ ఫైల్స్ దగ్ధం చేస్తున్నారనే అభిప్రాయం అటు తెలుగుదేశం నేతలతో పాటు ఇటు అధికారుల్లో కూడా ఆఫ్ ద రికార్డుగా వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి. సో మొత్తానికైతే మాత్రం ఫైల్స్ కు సంబంధించి నా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా ఇది ఇన్సిడెంట్లు ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. సో కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్రమార్కులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైతే ఆధారాలు లేకుండా చేసేందుకే ఇలాంటి కుట్రలకు, ఇలాంటి దుశ్చర్యలకు కూడా తెగబడుతున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా కళ్ళెం వేయాల్సినటువంటి